హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు చాలా హెల్తీగా అలాగే చాలా కంఫర్ట్గా చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసేసుకునే ప్రోటీన్ పౌడర్ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసానండి. డ్రై ఫ్రూట్ పౌడర్ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను. దీన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి ఇస్తే పిల్లల గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 1 కప్పు బాదం వేసుకోవాలండి. బాదం క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అలాగే 1/2 కప్పు పిస్తా, ఇందులోనే 1/2 కప్పు క్యాష్యూ నట్స్ వేసుకోవాలండి. మనకి నచ్చితే 1/2 కప్పు వరకు ఆక్రోట్స్ వేసుకోవచ్చండి. వేసేసుకొని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మధ్యలో ఇలా ఒక గరిటెతో కలుపుకుంటూ చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మనం బయట హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ ఇలాంటివి కొంటూ ఉంటాం కదా ఎక్కువ కాస్ట్ పెట్టేసి. అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. మైండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ పౌడర్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే చాలా 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 హెల్త్ అండి. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇలా కలుపుకుంటూ మధ్యలో ఒక 5 to 10 minutes పాటు దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ముందు ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి. ఏం యాడ్ చేయకుండా ఇందులో మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనము 1 కప్పు వరకు పటిక బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. కంప్లీట్గా పటిక బెల్లమైనా యాడ్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్గా ఆర్గానిక్ బెల్లమైనా యాడ్ చేయొచ్చు అండి. హెల్త్కి ఇంకా మంచిది బెల్లం యాడ్ చేయడం వల్ల. నేను ఇక్కడ 1 కప్పు వరకు పటిక బెల్లాన్ని వేసేసుకొని అలాగే ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేస్తున్నానండి. ఒకవేళ పటిక బెల్లం మీకు ముద్దలుగా దొరికితే దాన్ని కాస్త దంచుకొని వేసుకోండి, లేకపోతే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది. ఇలా పటిక బెల్లం వేసేసి ఒకసారి 1 స్పూన్తో కలుపుకొని ఇందులోనే నేను ఒక 1/2 కప్పు బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి ఇంకోసారి ఫైన్గా పౌడర్ పట్టుకోవాలండి. ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకున్న తర్వాత అంత ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని పాలలో కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. 3rd year 4th year పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చండి. పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. మనకి కావాల్సిన క్వాంటిటీ కాస్త పైన పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 to 4 months పాటు ఈజీగా చాలా బాగుంటుందండి. ఒక 8 బాక్స్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనం యూస్ చేసిన బాదం బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.